ముద్రని ఇలా షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మాటిమాటికి మూత్రం వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలని అంటే ఇలా కింద కూర్చొని ఈ వీడియోలో చెప్తున్నట్టు చేయడం వలన మూత్రం అనేది మాటిమాటికి రాకుండా ఉంటుంది. డైలీ ఇలా చేయడం వల్ల అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. డైలీ ఇలా చేయండి, మీ ప్రాబ్లంని పోగొట్టుకోండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వలన షోల్డర్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళకి షోల్డర్ పెయిన్ మొత్తం పోతుంది. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల షోల్డర్ పెయిన్ అనేది లేకుండా పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ షోల్డర్ పెయిన్ మొత్తం పోయి చెయ్యి రిలాక్స్ అవుతుంది, షోల్డర్ మొత్తం రిలాక్స్గా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కూడా పడుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 చేతులతో చేయడం వల్ల మనసు శాంతంగా ఉంటుంది, బ్రెయిన్ శాంతంగా ఉంటుంది, అలాగే కిడ్నీ హెల్తీగా ఉంటుంది, అలాగే హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. కాబట్టి హార్ట్ హెల్తీగా ఉంటుంది. కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేయండి, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ముద్రని ఇలా చేతుల్లో ఏలకు చేయికి తిమ్మిర్లు వచ్చి ఎంత చేసినా ఏం చేసినా తిమ్మిర్లు పోతలేవు అన్నప్పుడు ఈ విధంగా ఈ వీడియోలో చెప్తున్నట్టు చెయ్యండి. వెంటనే మీకు తిమ్మిర్లు అనేవి పోతాయి, చెయ్యి కూడా రిలాక్స్ అవుతుంది. ఇలా 5 or 10 మినిట్స్ చేయండి. ఇలా చేయడం వల్ల అసలు తిమ్మిర్లు అనేవి రాకుండా ఉంటాయి. తిమ్మిర్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల తిమ్మిర్ల ప్రాబ్లం పోతుంది. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఈ ముద్రని డైలీ 5 or 10 మినిట్స్ 2 times చేయండి. చేయడం వల్ల విన్నింగ్ మీ సొంతం అవుతుంది. విన్నింగ్ ఎప్పుడూ మన సొంతం ఉండాలి అని అంటే ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే. అలాగే ఈ ముద్రని డైలీ 2 times ప్రాక్టీస్ చేయడంలో బ్రేవ్గా ఉంటారు. బ్రేవ్గా ఉండాలి, అందరి మధ్యలో మనం సపరేట్గా కనపడాలి అంటే ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఈ ముద్రని ఇలా షోల్డర్ మొత్తము గట్టిగా అవ్వడము, అలాగే బిగుచుకుపోయినట్టు ఉండడము, షోల్డర్ ఇట్లా చెయ్యి లేబట్టినప్పుడు లేవకపోవడం లాంటివి జరిగినప్పుడు ఈ విధంగా ఈజీగా చేయండి. ఇలా డైలీ 2-3 times చేయడం వల్ల బిగుచుకుపోయింది పోతుంది, షోల్డర్ కూడా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. అప్పుడు చెయ్యి బాగా నొప్పి లేకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.